కారణం ఏంటంటే పార్టీని లైవ్గా ఉంచడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కేసీఆర్ ఏదో బయటికి రాలేదు, కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, ఇవన్నీ ముచ్చట్లుంటాయి, తప్పదు. కానీ రియాలిటీ ఏంటంటే కేసీఆర్ ఈజ్ యాక్టివ్, బ్యాక్గ్రౌండ్లో యాక్టివ్ అన్నా, ఫ్రంట్ ఎండ్లో యాక్టివ్ అన్నా. ఇప్పుడు కంప్యూటర్లో ఫ్రంట్ సిస్టంలో టెక్నాలజీలో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటాం. సో ఫ్రంట్ ఎండ్ యాక్టివ్గా ఉంటుంది, బ్యాక్ ఎండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది, రెండు. సో బ్యాక్ ఎండ్లో కేసీఆర్ పార్టీని, ఫ్రంట్ ఎండ్లో హరీష్ రావు, కేటీఆర్, హరీష్ రావులు ఫ్రంట్ ఎండ్లో పార్టీని చాలా లైవ్గా ఉంచారు. దాని ప్రభావమే మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గట్టి పోటీ ఇవ్వడం, మీకు గ్రామ పంచాయత్ ఎన్నికల్లో కూడా రీజనబుల్లీ గుడ్ షో. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే తక్కువ సీట్లు రావడం అనే ఇష్యూ కాదు, కానీ ఆ మేరకు తన షో నిలబెట్టుకుంది. అంటే బీఆర్ఎస్ ఉనికి లేదు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ది గతం అన్న విమర్శలకు పక్కన తప్పని రుజువు చేస్తూ బీఆర్ఎస్ నిలబడింది. ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వేయాలి. కరెక్ట్గా ఆ సమయంలో కేసీఆర్ రంగంలో దిగాడు. ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అన్ని పూర్తి చేసి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో దిగాడు. ఇక ఆపరేషనల్ ఫీల్డ్కి పోయి ఫ్రంట్ ఎండ్లో దిగి ఏం చేస్తున్నారు? ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల అసంతృప్తి చెందడమను, ఇలాంటి అంశాలపైన ఆల్ అవుట్ స్ట్రీట్ బ్యాటిల్లోకి వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 4 సభలు పెట్టబోతున్నారు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ చిన్న వ్యతిరేకత ఉన్నా దాన్ని పొలిటికల్గా గల్వనైజ్ చేసుకోవాలన్నది కేసీఆర్ మొదటి వ్యూహం. ఎందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ అనుభవం ఉంది. ఇనీషియల్ స్టేజ్లో బీఆర్ఎస్ వాజ్ లీడింగ్. నేను చాలాసార్లు చెప్పాను అది. మీకు చివరి 1 వీక్ వరకు కూడా బీఆర్ఎస్ లీడింగ్. స్టార్టింగ్లో అయితే మోర్ దెన్ 10% లీడు, తర్వాత కూడా 5-6% లీడ్. అంటే అసంతృప్తి స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ ప్రభుత్వం పైన కనిపించింది. అయితే ఆ అసంతృప్తిని పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా కాంగ్రెస్ ఓవర్కమ్ చేసుకోగలిగింది. అంటే అసంతృప్తిని మేనేజబుల్ స్థాయిలో ఉండవచ్చు, కానీ అసంతృప్తి అయితే ఉంది. అందువల్ల కేసీఆర్ అంచనా ఏంటంటే ఈ అసంతృప్తిని పొలిటికల్గా గల్వనైజ్ చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవడం వల్ల జూబ్లీహిల్స్లో ఫలితం ఇలా వచ్చింది. అందువల్ల ఈ అసంతృప్తిని పూర్తి స్థాయిలో గల్వనైజ్ చేయాలి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్, ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, కొన్ని హామీలు అమలు చేయరు. సో అందువల్ల కొన్ని హోప్స్ ప్రాక్టికల్గా జరగవు. సో ఈ అసంతృప్తిని ఎప్పుడైనా అధికారంలో ఉన్న వారి పట్ల ప్రజల్లో ఉండే అసంతృప్తిని ఛానలైజ్ చేసుకున్న ప్రతిపక్ష పార్టీయే లాభపడుతుంది. సో ఆ పని చేయబోతున్నాడు. అంటే యాంటీ కాంగ్రెస్ ఫుల్ స్టీమ్లో రాబోతున్నాడు. ఇది మొదటిది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక ముందు ఒక ఎత్తు. అంటే ఇప్పటి వరకు పార్టీ చేస్తున్న దాన్ని మరింత సంఘటితం చేయబోతున్నాడు. రెండవది ఏంటంటే బీఆర్ఎస్గా మారి, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని దేశంలో బీజేపీకి, కాంగ్రెస్కు తానే ప్రత్యామ్నాయమని అనేక రాష్ట్రాలు తిరిగి ఆగమాగమయ్యారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఆగమాగమైండు. సో ఈ ఆగమాగమయ్యిండు ఎందుకంటే ఏదో దేశంలోనే నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్, దేశంలోనే ఒక పొలిటికల్ ఫోర్స్ అవుతామని ఆశపడ్డారు. ఎందుకంటే వాళ్ళ అంచనా ఏమండే అంటే ఇక్కడ 17 సీట్స్ ఉన్నాయి, ఈడో 15-14 గెలిచి మహారాష్ట్రలో 2, అక్కడో 2, ఇక్కడో 3 వస్తే ఒక 25-30 వస్తాయి. వచ్చినప్పుడు బీజేపీకి సొంతగా మెజార్టీ రాని పరిస్థితి వస్తుంది. అది నిజంగానే కేసీఆర్ అంచనా వేసినట్టే రాలే కదా, 240 సీట్లకే పరిమితమైంది. సో ఒక 30 సీట్లు తమకు గనక వస్తే అప్పుడు తాము మరింత బలమైన ఫోర్స్గా జాతీయ రాజకీయాలు నడపవచ్చు అనేది కేసీఆర్ అంచనా ఉండే. ఆ కేసీఆర్ అనుకున్నట్టే జరిగితే ఇక్కడ ఒక 15 సీట్లు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక 15 సీట్లు కనుక వచ్చింటే 30 సీట్లు వచ్చుంటే మీకు ఏమయ్యేది? ఈ 30 సీట్లు అంటే బీజేపీకో కాంగ్రెస్కో తగ్గాల్సిందే కదా. అప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పక్షంగా ఉండి తెలంగాణ కొరకు నేను ఎవరితోనైనా కలుస్తానని ఒక సెంటిమెంట్ వాడి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్ళిపోయి ఇక్కడ కేటీఆర్ను సీఎం చేసేవారు అయిపోయింది. సో కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలిసినట్లుగా కేసీఆర్ దేశంలో ఏం చేయడమో తర్వాత కానీ రాష్ట్రంలోనే అధికారం కోల్పోయాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే
పేరుబంధమే కాదు పేగుబంధం కూడా పోయింది అని రేవంత్ రెడ్డి అంటుంటాడు చూడండి. సో ఆ భారత రాష్ట్ర సమితి ఫినామినన్ వల్ల, ప్రయోగం వల్ల, ఎక్స్పెరిమెంట్ వల్ల, ఫినామినన్ కాదు, ఆ ప్రయోగం వల్ల తెలంగాణ అస్తిత్వ రాజకీయాల్లో కాస్త వెనకబడ్డారు. సో ఇప్పుడు ఆ తెలంగాణ అస్తిత్వవాదాన్ని మళ్ళీ ముందు పెట్టాలి. ఇది రెండవ స్ట్రాటజీ. తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, తెలంగాణకు అన్యాయం జరిగితే దిక్కు కేసీఆరే, తెలంగాణకు అన్యాయం జరిగితే దిక్కు బీఆర్ఎస్ఏ అని. అందుకే మీకు నీళ్లు పట్టుకొచ్చు, మళ్ళీ నీళ్ళ మీద పడ్డాడు. మీరు చూడండి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిడుతుంది నీళ్ళే, నీళ్లు, నిధులు, నియామకాలు కదా. సో నీళ్ళే ప్రధానంగా ఊపిరిలుద్దింది కనుక మళ్ళీ ఆ నీళ్ల పైననే మళ్ళీ దృష్టి పెట్టాడు కేసీఆర్. జల సాధన అని, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైంది అని. అందువల్ల ఇది సెకండ్ ఫ్యాక్టర్గా, అంటే రీవైవింగ్ తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఐడెంటిటీ, జాతీయ పార్టీలు తెలంగాణను మోసం చేస్తాయని, ఇది రెండవ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు కేసీఆర్ పాలన, ఆ పాలన పట్ల ప్రజల్లో ఉన్న పాజిటివ్ అంశాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం. మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో వివిధ సర్వేల్లో బయటపడింది. ఎందుకని హైదరాబాదులో జూబ్లీహిల్స్లో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ అంత గట్టి పోటీ ఎందుకు ఇవ్వగలిగింది? ఈవెన్ ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినా కూడా ముస్లిం ఓటర్లు ఒక దశలో అయితే మెజారిటీ బీఆర్ఎస్ వైపు ఉండే. ఈవెన్ తర్వాత కూడా అజారుద్దీన్ మంత్రి చేసి ఎంఐఎం వాళ్ళు పూర్తి స్థాయిలో దిగి ఎన్ని చేసినా స్టిల్ ముస్లిం ఓటర్లు గణనీయమైన భాగం బీఆర్ఎస్ ఓటేశారు. ఎందుకు ఓటేశారు అన్నప్పుడు మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు, షాదీ ముబారక్లు, ఈ పింఛన్లు ఇవి ప్రభావితం చెప్పాయి. అంటే మాకు కేసీఆర్ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగింది అన్న భావన. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే తన పాలనలోనే మంచి జరిగింది అని బ్రాండింగ్ అండ్ రీబ్రాండింగ్ ఆఫ్ కేసీఆర్ రూల్ అనేది మూడో ఫ్యాక్టర్. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్గా ఉంటారు. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు. సో బీఆర్ఎస్కు కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు కేసీఆర్కు. మీకు అంతకుముందు ఓటుకు నోటు కేసు ఆధారంగా చంద్రబాబును టార్గెట్ చేశారు మీరు గమనిస్తే. సో చంద్రబాబును భగవంతుడు, ఆయన పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అన్నాడు. సో చంద్రబాబు నాయుడు 2023లో మహాకూటమిలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో ప్రచారానికి నాయకత్వం వహించిన రోజు కూడా చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ని అటాక్ చేసింది. సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ ఆ పని చేయగలిగింది. అందువల్ల తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబును బూచిగా చూపెట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. అందువల్ల చంద్రబాబు నాయుడు అనే ఫ్యాక్టరు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి దోహదం చేస్తుంది అని బీఆర్ఎస్ నమ్మకం. కేసీఆర్ ఈ ఫ్యాక్టర్ను అనేక సార్లు ఉపయోగించాడు. అందువల్ల ఇప్పుడు మరోసారి ఫోర్త్ ఫ్యాక్టర్గా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తారు. అందుకే నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గేలి చేయడము, ఎగతాళి చేయడము ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? సో చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన అవసరం లేదు కదా. రేవంత్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ అంతా బోగస్ బబుల్ అని చెప్పచ్చు, కానీ చంద్రబాబు నాయుడిని పట్టుకొచ్చి చెప్పాడు. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం ద్వారా ఒకే దెబ్బకు అనేక పిట్టలు